ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పూర్తిగా ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతోంది. నిన్న సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. పాక్ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించిన 3 గంటల్లోనే మళ్లీ సరిహద్దు గ్రామాల్లో కాల్పులకు తెగబడింది. పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాలను ఆ దేశ ఆర్మీ అధికారులు పాటించడం లేదని తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఆర్మీ రూల్ ఏర్పాటు చేసేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాక్ ప్రభుత్వ ఆదేశాలు కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, జమ్మూ సరిహద్దు గ్రామాల్లో కాల్పులకు తెగబడుతోంది. పాక్ చర్యలకు భారత సైన్యం ధీటైన సమాధానమిస్తోంది. ఇక మరోవైపు రేపు ఇరు దేశాల కాల్పుల విరమణపై చర్చలు జరగనున్నాయి. వేదిక ఎక్కడ అనేది కాసేపట్లో తేలనుంది. అయితే వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. ఈ నేపథ్యంలో రేపటి కాల్పుల విరమణ సమావేశం జరుగుతుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, ప్రస్తుతం సీజ్ ఫైర్ తర్వాత కూడా అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పూర్తిగా విస్మరించింది. అయితే ఇక్కడ ఇటు పాక్ ప్రభుత్వానికి ఆర్మీకి మధ్య పొసగడం లేదు. సో ఆర్మీ ప్రభుత్వం మాట వినట్లేదు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అసలు? చూసుకున్నట్టుగైతే ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. దాదాపుగా భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో కాల్పులు కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూస్తే మాత్రం యుద్ధానికి సంబంధించి యుద్ధం మళ్ళీ ప్రారంభించాలి, పాక్ ని ఈజీగా వదలొద్దు అనే డిమాండ్ ఎక్కువైతుంది. ముఖ్యంగా దాదాపుగా పాకిస్తాన్ పై గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓటమిని చవి చూడాల్సి వచ్చింది భారత్, ఎందుకు యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా భారీగా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. మరి నెక్స్ట్ మోడీ ఏం చేయబోతున్నారు, రేపటి సమావేశానికి హాజరైతారా లేదా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరి ఏది ఏమైనా సరే ఇక్కడ ప్రస్తుతం రాజస్థాన్, పంజాబ్ అలాగే యూరి సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నాయి. మరి ఎల్ఓసి ఎంబడ విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంది. ఒకవైపు కాల్పుల విరమణకు అమెరికా లాంటి అగ్రదేశం మధ్యలో మధ్యవర్తిత్వం చేసి మరి వచ్చిన తర్వాత కూడా కాల్పులు జరుగుతున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొంత ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పాకిస్తాన్ లో అంతర్గత సమస్యలు ఎక్కువ ఏర్పడ్డాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని ఆర్మీకి అలాగే పాలకులకు మధ్య విభేదాలు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం పాకిస్తాన్ కి అనుకూలంగా లేదు. మరి ఈ రోజు మళ్ళీ ప్రధానమంత్రి నివాసంలో సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశానికి కీలకమైన నేతలందరూ కూడా అవుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరవుతున్నారు. రేపటి సమావేశం ఉంటుందా లేదా అనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. రేపటి సమావేశానికి ఒకవేళ ఉన్నట్టుగా అయితే కాల్పుల విరమణకి ఇంకా భారత్ కట్టుబడి ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. మరి రేపు ఎక్కడ సమావేశం నిర్వహించాలి, దానికి ఎవరు అటెండ్ అవ్వాలనే దాని మీద కూడా ఈ రోజు డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం శ్రీనగర్ లో అలాగే అన్ని చోట్ల కూడా బ్లాక్అవుట్ అయితే ఉంది. మరి ఈ సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పంజాబ్, గుజరాత్, అలాగే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లో ఇంకా బ్లాక్అవుట్ కొనసాగుతూనే ఉంది. ప్రజలెవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దు అంటూ కూడా సైన్యం చెప్పింది. మరి ప్రస్తుతానికి పాక్ కూడా అదను చూసి భారత్ మీద మిసైల్స్ గానీ ఆయుధాలు గాని ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణంలోనే ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు బయటికి ఎవరు రావద్దు అని చెప్పేసి ఇప్పటికే అక్కడ లోకల్ పోలీస్ అంతా కూడా ప్రజలకి విన్నవించారు. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టుగైతే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా లేఖలు రాసింది, మీరు అప్రమత్తంగా ఉండండి, ఇంకా యుద్ధం ముగియలేదని. మరి అంటే ఈ సరిహద్దు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా పేర్కొంది. మరి ఈ రోజు మరి కొద్ది సేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజా పరిస్థితిపై మీడియాకు వివరించబోతున్నారు. మరి ఏం చెప్పబోతారు, భారత వైఖరి ఎలా ఉండబోతుంది? మరి అంటే 1971 యుద్ధంలో భారత పాకిస్తాన్ యుద్ధంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న చొరవ, అలాగే అమెరికా లాంటి దేశాలు కూడా మధ్యవర్తిత్వం చేస్తే, మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, మా దేశ సార్వభౌమత్వాన్ని మేము కాపాడుకుంటాం, మా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అంటూ చెప్పి యుద్ధం చేసి దాదాపుగా 93,000 మంది సైనికులని
ఆ, సైనికుల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి అప్పుడు యుద్ధంపై గెలిచి మరి ఆ సైనికులంతా కూడా భారత్ కాళ్ళ దగ్గర మొక్కరిల్లారు. మరి ఇలాంటి పరిస్థితి ఆ రోజు చేయడం జరిగింది. మరి ఈ రోజు దాదాపుగా యుద్ధం గెలిచే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ని ముట్టడించడానికి, అక్కడ పాకిస్తాన్ ఆధీనంలో తీసుకోవడానికి భారత్ ఎంత సమయం కూడా పట్టదు. మరి అయినప్పటికీ కూడా భారత్ ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంది అనేది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరి ఇది ఇది టోటల్ గా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇది రాజకీయ పరమైనటువంటి రంగు పురుముకుంది. మరి రాజకీయంగా ఇది ఈ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలని బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మీకు ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ కి ఇంత దారుణం జరిగి ప్రజల ప్రాణాలు తీసుకున్న పాకిస్తాన్ ఎందుకు వదిలేశారు అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక పరిస్థితి ఎలా ఉంటుంది, మరి ఈ కేంద్రం ఏం చేయబోతుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి ఈ అంశానికి యుద్ధం కొనసాగిస్తారా, పాక్ గత రాత్రి చేసిన ఉల్లంఘనల నేపథ్యంలో దాన్ని అదనుగా తీసుకొని యుద్ధాన్ని కొనసాగిస్తారా, లేదంటే ఇంకా శాంతి ఒప్పందాలకే కట్టుబడి ఉంటారా అనేది కొద్దిసేపట్లో తేలబోతుంది. 11 గంటలకు ఆ 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. మరి ఒకవైపు ఎన్ని జరుగుతున్నాయి, మరోవైపు పాక్ ని ధీటుగా ఎదుర్కోవాలని భారత బలగాలకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కేంద్రం. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫైర్ చేస్తే మాత్రం ఆగొద్దు, ఫైర్ చేయండి, అలాగే వాళ్ళ వెపన్స్ కానీ వాళ్ళ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కూల్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పింది. మరి అయితే రేపు కాల్పుల విరమణ అనేది రేపు ఒక్క రోజు వరకే పరిమితం రేపటి వరకు మాత్రమే పరిమితం కాబట్టి కాల్పుల విరమణ చర్చలు జరిగే వరకు కొంత సమయం పాటించాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఒకవైపు బలగాలను అప్రమత్తం చేస్తూ ఎక్కడికెక్కడ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది, దాని నుంచి తగ్గడం లేదు. మరోవైపు రేపు ఈ చర్చలకు కూడా భారత్ సిద్ధమవుతుంది. ఏ రకంగా పాక్ ని ఇబ్బంది పెట్టాలనేది ప్రయత్నం చేస్తుంది. రామకృష్ణ, అయితే మనము నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. నిన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత 3 గంటలు కూడా పాకిస్తాన్ ఆగలేకపోయింది. అండ్ ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఎందుకంటే మనం రిలాక్స్ అయిన తర్వాత, అంటే ఎప్పుడు భారత్ యుద్ధానికి రెడీగానే ఉంది, ఎప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేదు పాకిస్తాన్. అయినా సరే కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకసారి ఓకే అన్న తర్వాత మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సో ఇప్పుడు ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి ట్రంప్, అమెరికా ఏదైతే ఉందో మధ్యలో దౌత్యపరంగా మాట్లాడి ఇద్దరికి సయోధ్య కుదిర్చిన తర్వాత ఇప్పుడు ఇలా మళ్ళీ జరిగింది. సో దీనికి సంబంధించి ఇటు అమెరికా అసలు ట్రంప్ ఏం మాట్లాడే అవకాశం ఉందనేది ఇప్పుడు కొంచెం క్యూరియాసిటీని కలిగించే అంశం. సో దీనికి సంబంధించి మళ్ళీ మీరు అన్నట్లుగా మళ్ళీ చర్చలు జరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఈ రెండింటికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మళ్ళీ చర్చలు అయితే జరుగుతాయి. మరి చర్చలకైతే భారత్ కూడా ప్రిపేర్ అవుతుంది, అటు పాకిస్తాన్ కూడా ప్రిపేర్ అవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఈ రేపు చర్చల్లో పాల్గొనేందుకు భారత వైపు నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ DGMO, అలాగే అటువైపు నుంచి పాకిస్తాన్ DGMO ఇద్దరు కూడా హాజరవుతారు. వాళ్ళతో పాటు కీలకమైన లీడర్స్, కీలకమైన అధికారులందరూ కూడా హాజరవుతారు. మరి అయితే ఆ ఒప్పందమే అంటే రేపు చర్చలు జరుగుతాయి. మరి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఈ రోజు అయితే మాత్రం బోర్డర్స్ దగ్గర జరుగుతున్నటువంటి క్రాస్ ఫైరింగ్ కానీ, మరి వాళ్ళు ఉపయోగిస్తున్న మిసైల్స్ కానీ కూల్చేయాలి. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని అంటూ కూడా కేంద్రం సైనిక బలగాలకు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో సైనిక బలగాలు సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నాయి. కాల్పులు అయితే ఎక్కడ కూడా ఆగలేదు. కాల్పులు అయితే జరుగుతూనే ఉన్నాయి బోర్డర్స్ లో. మరి ఒకవైపు పాకిస్తాన్ తన ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తూ ఇది మిలిటరీకి అలాగే పాలకులకు మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ గాని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం గాని ఇక్కడ బయటపడింది. ఈ నేపథ్యంలోనే కాల్పులకి అర్ధరాత్రంతా తెగబడింది సైన్యం అని చెప్తున్నారు. అది అంటే అక్కడ అంతర్గత విషయాలతో భారత్కి అనవసరం. మరి భారత ఉద్దేశం ఇక్కడ దేశ పౌరులను కాపాడటం, అలాగే దేశంలోని ప్రజల్ని సైనికుల్ని కాపాడటం భారతదేశం యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఈ నేపథ్యంలో ఎలాంటి మిసైల్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, పేల్చేసేయండి అని చెప్పేసి సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి ఈ నేపథ్యంలో ఇక బోర్డర్ దగ్గర పరిస్థితి యథావిధిగా కొనసాగుతుంది. రేపు చర్చల తర్వాత మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
తాజా పరిస్థితిపై చర్చిస్తారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.